నమస్తే. ప్రజావానికి సంబంధించి ఇక్కడ ఏదైతే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ జరిగినటువంటి కొంతమంది బాధితులు వాళ్ళకి పింఛన్స్ కావాలి అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తాను. ప్రజావాణిలో కూడా వాళ్ళు అర్జీలు పెట్టుకోవడం జరిగింది. మరి మాట్లాడదాం. మరి ఏం చెప్తారు? మాట్లాడి మరిన్ని విషయాలు చర్చించే అంశం చేద్దాం. ఏం పేరన్న మీ పేరు? నా పేరు భగవాన్ రెడ్డి అండి. నేను శంషాబాద్ నుంచి రావడం జరిగింది. మా ఫ్యామిలీ అంతా కిడ్నీ వ్యాధితో ఇబ్బంది పడుతున్నాము. నాకు 2012లో కిడ్నీ మార్పిడి జరిగింది. నాకు మా పిన్ని గారు కిడ్నీ ఇచ్చారు. సో, రాష్ట్రం మొత్తము చాలామంది కిడ్నీ మార్పిడి చేసుకున్న పేషెంట్లందరికీ పెన్షన్ రావాలని మేము ఈరోజు ప్రజావాణిలో రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో, మేము ఉద్యోగం చేయలేక మా ఫ్యామిలీ అంతా సఫర్ అవుతున్నాం. నా ఒక్కనికి జబ్బు రావడం వల్ల మా ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుంది. ఎందుకంటే నాలాగే సేమ్ మా మిత్రులందరికీ వాళ్ళ భార్య కిడ్నీ ఇచ్చింది. లేదు అంటే వాళ్ళ తండ్రి ఇచ్చాడు. వాళ్ళ భార్య వాళ్ళ కొడుకులు ఇచ్చారు. చాలామంది ఉన్నారు. సో, మాకు కూడా పెన్షన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. మేము కిడ్నీ బాధితులము అంటే కనీసము వికలాంగుల కింద కూడా మమ్మల్ని కన్సిడర్ చేయడం లేదు. మాకు ఉద్యోగాలు దొరకడం లేదు. దొరికినా కానీ మేము చేయలేకపోతున్నాం. ఒకవేళ ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా మేము రెగ్యులర్‌గా ఇన్ఫెక్షన్‌లు వచ్చేసి బయట తిరుగుతుంటాం కాబట్టి ఇన్ఫెక్షన్‌లు వచ్చేసి మళ్ళీ హాస్పిటల్‌లో పాలవుతున్నాం. మాకు ఇన్సూరెన్స్ కూడా కనీసం ప్రభుత్వం ప్రొవైడ్ చేయలేకపోతుంది. సో, రైతులకు రైతు భరోసా ఇచ్చినట్టు కిడ్నీ పేషెంట్లకు కూడా కిడ్నీ భరోసా లాంటిది ఏమన్నా స్కీమ్ కూడా పెడితే బాగుంటది ఈ పెన్షన్‌తో పాటు అని మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. పేరు శ్రీనివాసరావు సార్. నేను ఖమ్మం నుంచి వచ్చాను. నాకు ట్రాన్స్‌ప్లాంట్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. మా అమ్మగారు ఇచ్చాండ్రు. ఇద్దరికీ మెడిసిన్స్ అవుతున్నాయి. ఏం పని చేయలేకపోతున్నాను సార్ బయటికెళ్తే. ఎందుకంటే ఈ హెవీ మెడిసిన్ వేసుకోవడం వల్ల బాగా విపరీతమైన చెమటలు కమ్మి నీరసం వచ్చి కళ్ళు తిరిగి కింద పడే పరిస్థితి వస్తుంది. ఏదన్నా పని చేద్దామంటే బయటికెళ్ళి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి సార్ మెయిన్ బాగా. బయట ఫుడ్ తినేది కాదు. బయట ఏం తాగేది కాదు. వాటర్ కూడా మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవటమే. లేకపోతే సీల్ బాటిల్ కొనుక్కొని తాగాల్సి వస్తుంది సార్. మందులు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మంత్లీ. మాకు దయచేసి తెలంగాణ ప్రభుత్వం మా యందు దయ ఉంచి మాకు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరికీ మీ మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియపరచుకుంటున్నాం సార్. ఇప్పటివరకు మంత్రులని అంటే హెల్త్ మినిస్టర్ గాని, మంత్రులను గాని కలవడం జరిగిందా? ఇంతకుముందు ఒకసారి జనవరి 12న సచివాలయం ఇచ్చాం సార్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ ప్రజావాణిలో ఇయటానికి వచ్చాము. ఇంతవరకు దాని మీద ఏమి స్పందన రాలేదు. ఈసారి కూడా మళ్ళీ కలుద్దామని వచ్చాం సార్. ఇక నుంచైనా మీ ద్వారానైనా మిత్ మీడియా ద్వారానైనా మేము అభ్యర్థించేది ఏంటంటే మా అందరి ఎందుకంటే ఇంటి రాజులం అంటే ఇబ్బంది వచ్చిన తర్వాత రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఈ మొత్తం ఆగమైపోయింది సార్. ఉన్న భూములు కూడా అమ్మి పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మాకు చాలా వెళ్ళటానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు పెద్ద ముసలోళ్ళు అయిపోయినారు. కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. మా యందు దయ ఉంచి మాకు పింఛన్ వచ్చేటట్టు చేయండి సార్. మా బతుకన్నా మేము బతుకుతాం కొద్ది రోజులు ఉన్న రోజులన్నా. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎన్ని నెలల నుంచి తిరుగుతా ఉన్నారు? మేమా ఇప్పుడు జనవరి నుంచి సార్. జనవరి నుంచి తిరుగుతున్నాం. అంటే 9 నెలల నుంచి 9 నెలల నుంచి తిరుగుతున్నాం. ఇప్పుడు ఆంధ్రాలో నౌ దే ఆర్ గివింగ్ నియర్ బై 10,000 రూపీస్ ఎవ్రీ మంత్. సో మా మెడిసిన్ వచ్చేసి 10,000 కంటే ఇంకా ఎక్కువ అవుతుంది. నాకు 6.5 years అవుతుంది. నా వైఫ్ నాకు కిడ్నీ ఇచ్చిండే. బేసికల్లీ నా నల్గొండ డిస్ట్రిక్ట్ బట్ హైదరాబాద్లో ఉంటాను. నిమ్స్ హాస్పిటల్లో నాకు సర్జరీ అయిండే. రీసెంట్లీ నేను అడ్మిట్ అయితే విత్ ఇన్ ద 15 days లోపల 3 lakhs అయిపోయినాయి. అండ్ మెడిసిన్ డోసెస్ బెంచ్ చేస్తే 23,000 పర్ మంత్. అసలు నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్గా ఉన్నాను. ఈ ఇన్ఫెక్షన్స్ని బట్టి నేను స్కూల్కు వెళ్ళలేక, ఇటు మెడిసిన్ కొనలేక, హాస్పిటల్లో ఖర్చులు నేను బేర్ చేయలేక, అసలు ఫ్యామిలీని ఇప్పుడు బాబు నాకు వాళ్ళ ఫీజు కట్టడానికి కూడా నాకు ఇబ్బందికరంగా అన్నట్టు. అంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా ఓల్డ్ అయిపోయినాయి. వాళ్ళని కూడా చూసుకోవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ మేము ఫేస్ చేస్తూ ఉన్నాం. అందరిది ఒకటే సమస్య, ఫైనాన్షియల్లీ జస్ట్ సపోర్ట్. అంటే యాజ్ ఎ పెన్షన్గా ఇప్పుడు ఆంధ్రాలో ఏదైతే ఇస్తున్నారో అది కూడా అటువంటిదే 10,000 రూపీస్ మాకు కూడా పెన్షన్ ఇచ్చినట్లయితే జస్ట్ మేమందరము అంటే ఎంతో లాభం పొందుకున్న వాళ్ళం అవుతాం. అండ్ మేలు చేసిన అవుతుంది గవర్నమెంట్ కూడా. సో మా అందరి రిక్వెస్ట్ ఒకటే, దయచేసి పెన్షన్ ఇచ్చి మమ్మల్ని అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళని ఆదుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మీరేం చెప్తారు మేడం? నా పేరు తురేష్ని అండి. సికింద్రాబాద్ నుంచి వచ్చాను. మా అన్నయ్య నాకు డోనర్ అండి. మా అన్నయ్యకి ఒక 65 years ఉంటాయి. మా అన్నయ్యే మా ఇంటికి పెద్ద. నేను వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేయలేకపోతున్నాను. అందరూ కోరుకున్నట్టుగానే మాకు పెన్షన్ ఇస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. మా అన్నయ్యకి అయితే అసలు కళ్ళు కూడా కనిపించవు. ఇక్కడ ఏదన్నా లోన్ అప్లై చేసి ఏదైనా బిజినెస్ చేద్దామన్నా బ్యాంకుల చుట్టూ వెళ్తుంటే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. దయచేసి మేము చెప్పేది ఏంటంటే మాకు పెన్షన్ శాంక్షన్ చేయండి అని. 20 years నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను. 2007లో ఇక్కడికి వచ్చి డయాలసిస్ చేసుకుని 2009లో మా అన్నయ్య నాకు డొనేట్ చేశాడు. మా మదర్ ఫాదర్ లేరు. మా అక్క కూడా ఒక ఆవిడ కిడ్నీ డిసీజ్తోనే చనిపోయింది. సో ఫ్యామిలీలో నేను లాస్ట్ కాబట్టి మా అన్నయ్య నేను కూడా ఇది అవుతానని మాకు కిడ్నీ డొనేట్ చేశాడు. దయచేసి మాకు
ఈ పెన్షన్ శాంక్షన్ చేయమని మా ప్రార్థన. ఎంత ఖర్చు అవుతుంది రెగ్యులర్గా? స్టార్టింగ్లోనే 30,000 వరకు అవుతుందండి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన కొత్తలోని. తర్వాత ఇయర్ వైజ్ మా డోసేజ్ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు నాకు 15 ఇయర్స్ అయింది. 7,000-8,000 వరకు వస్తుంది అనమాట. ఇన్ఫెక్షన్స్ చాలా వస్తాయండి. అది సార్ దయచేసి మీరు మా యందు ఇది చేసి. ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి స్కీమ్ పెట్టలేదు. లేదండి. అయితే ఆరోగ్యశ్రీలో మెడిసిన్ అనేది ఇస్తున్నారండి. బట్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూ ఉంది ఇక్కడ. అంటే డాక్టర్ ఒక ఇష్యూని ఇప్పుడు ఒక పర్సన్ని తీసుకుంటే ఒక ఇష్యూ ఉంటుంది, ఒక మెడిసిన్ రాస్తాడు. బట్ ఆరోగ్యశ్రీలో ఇచ్చే మెడిసిన్ అందరికీ సెట్ కాదు. ఇప్పుడు 9,500 రూపీస్ వర్తబుల్ మెడిసిన్ ఇస్తున్నారు, కానీ అది అందరికీ వర్తబుల్ కాకుండా మేము తీసుకోలేకపోతున్నాం. అదే ఒకవేళ పెన్షన్ ఇచ్చినట్లయితే, డబ్బులు ఇచ్చినట్లయితే మేము డాక్టర్ ఏదైతే స్పెసిఫిక్గా రాశారో అదే మెడిసిన్ మేము బయట తీసుకొని మేము సర్వైవ్ కాగలుగుతాం. సార్ నాకు మెడ్విన్లో, నాంపల్లి మెడ్విన్లో సర్జరీ అయింది 2009లో. వాళ్ళు అసలు నాకు మెడిసిన్ ఇవ్వనే లేదు. ఇప్పుడు హాస్పిటలే తీసేశారు. గాంధీకి వెళ్తే వాళ్ళు ఇవ్వనంటున్నారు, ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళకి ఇస్తా అంటున్నారు. నిమ్స్లోకి వెళ్తే వాళ్ళు అట్లనే అంటున్నారు. అసలు మెడిసిన్ ఎక్కడా నాకు దొరకట్లేదు అనమాట. సొంతంగా తీసుకోవాల్సి వస్తుంది. అదే ఈ విషయమే మీకు చెప్దామని. నాకేంటిదంటే నాకు జెనెటికల్గా వచ్చింది, ఇంకొక పర్సన్కి వచ్చేసేమో జీవన్ దాన్ ద్వారా కిడ్నీ వచ్చింది, నాకు మా పిన్ని ఇచ్చింది, ఇంకొకరికి ఇంకొక రకంగా ఇచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కిడ్నీ తీసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళమందరము. అదే సేమ్ మందులు ఇవ్వడము అనేటువంటిది కరెక్ట్ కాదనమాట. అందువల్ల మా కిడ్నీ రిజెక్షన్ వచ్చేసి మళ్ళీ హాస్పిటల్లో పాలవుతున్నాము, మళ్ళీ కిడ్నీ ఫెయిల్ అవుతుంది. సో మేమంతా అంతా ఎవరైతే ఉన్నామో వీళ్ళంతా రోడ్ల పాలు కావాల్సి వస్తుందన్నమాట. ఇందుకు ఈ గవర్నమెంటు మా ఇందు దయతలిచి 10,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే పెన్షన్ ఇస్తుందో అదే పెన్షన్ ఇక్కడ ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇచ్చినట్టయితే బాగుంటుందని మేమందరం కలిసి చేయూత ఫౌండేషన్ ఫర్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ ఆధ్వర్యంలో మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఏపీలో కూడా దీనికి సంబంధించి ఏపీలో కూడా మందులు ఇస్తున్నారు, అదేవిధంగా పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మేము జీవనోపాధి మాకు లేదు, ఇంకా మాకు ఆప్షన్ కూడా లేదు. ఏదైనా ఉద్యోగం, ఏదో చిన్న కంపెనీలో ఉద్యోగం దొరికితే కూడా సో వాళ్ళు మేము 5 రోజులు 6 రోజులు ఇన్ఫెక్షన్ అయ్యి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేసరికి మళ్ళీ తీసేస్తున్నారు మమ్మల్ని. ఇప్పటివరకు మీ స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులను కలవడం జరిగింది, ఇష్యూని ప్రభుత్వం వరకు మేము జనవరి 12 తారీఖు రోజు సో సెక్రటరేట్లో కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. సో దాని ద్వారా మేము ఎలాంటి రెస్పాన్స్ తీసుకోలేదు మేము ఇప్పటి వరకు. సో ఈరోజు మళ్ళీ ఒక 100 మంది వచ్చేసేసి ఇక్కడ ప్రజావాణిలో రిక్వెస్ట్ చేస్తే కనుక మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందేమనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చి రిప్రజెంటేషన్ దివ్యా మేడం గారికి, అదేవిధంగా చిన్నారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు సెక్రటరీలో ఎవరికి ఇచ్చారు? ముఖ్యమంత్రి సెక్రటరేట్ పేషీలో ఇవ్వడం జరిగింది. ఇచ్చారు. ఏం చెప్పారు అప్పుడు? అప్పుడు మీకు ఫాలో అప్ చేస్తారండి, మీకు కాల్స్ వస్తాయి, వచ్చిన తర్వాత మళ్ళీ మీరు రండి, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తామని చెప్పారండి. దాదాపు 9 నెలలు అవుతుంది. 9 నెలలు అవుతుంది, ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ లేదండి. అందుకోసం ఈరోజు రావడం జరిగింది. పెన్షన్ ఒకటేనా ఇంకా? సో మాకు మేజర్గా అయితే పెన్షన్ అయితే ఇప్పుడైతే మాకు సరిపోతుందండి. సో దాని తర్వాత ఒకవేళ ఆ అవయవదానం పైన అవగాహన లేదు మన తెలంగాణ రాష్ట్రంలో. సో దానికి సంబంధించింది మేము కిడ్నీ తీసుకున్నాం కాబట్టి అవయవదానంపై అవగాహన చేస్తూ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎవరైతే మేము జిల్లాలో ఉన్నామో యువకులము, సో వాళ్ళందరూ కూడా చిన్న ఉపాధి కల్పించినట్టయితే ఈ అవగాహన కార్యక్రమం కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళి సో మేము అవయవదానం పైన ఇంకా తీసుకురావాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ పేరు? నా పేరు రాజ్ కుమార్. నాకు 11 ఇయర్స్ అవుతుంది నిమ్స్లో ట్రాన్స్ప్లాంట్ అయ్యి. నాకు మదర్ ఇచ్చారు. మేమందరం ఒకటే. అయితే సో నేనేం చెప్తున్నంటే మాకు ఏపీలో మాదిరిగా మాకు తెలంగాణలో కూడా 10,000 ఫర్ మంత్లీ ఇస్తే మేమందరం ఎంతో అంతో కొంచెం బాగుంటామని నా యొక్క రిక్వెస్ట్. అలాగే ప్రభుత్వం వేరే వాటి మీద చాలా ఖర్చు చేస్తుంది. ఎంత 2-3-4,000 ఉంటారు ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు రాష్ట్రంలో. సో వాళ్ళందరికీ కొంచెం పెద్ద మనసు చేసి వాళ్ళకు కూడా ఒక 10,000 ఇస్తే బాగుంటుందని అనుకుంటాను. ఇంకోటి మేము మెయిన్గా పే చేసేది ఏంటంటే ఇయర్లీ 2-3 టైమ్స్ హాస్పిటల్లో అడ్మిషన్ కావాల్సి వస్తుంది. సో గవర్నమెంట్ కొంచెం ఫెసిలిటీస్ కిడ్నీ పేషెంట్ల కోసం కొంచెం ఫెసిలిటీస్ పెంచాలి. అలాగే ఇప్పుడు ఏపీలో కానీ తెలంగాణలో కానీ వేగంగా విస్తరిస్తున్న వ్యాధి కిడ్నీ వ్యాధి. సో దీనిపైన కొంచెం గవర్నమెంట్ శ్రద్ధ తీసుకొని పెద్ద మనసు చేసుకొని మాకు ఏపీలో లాగా మాకు పెన్షన్ ఇవ్వాల్సిందిగా నేను మిర్రర్ టీవీ తరపున ఒక చిన్న విన్నపం. मेरा नाम प्रिया है. मेरा 20 साल हो गया, 23 में हुआ. तो हम भी सोच रहे पेंशन के वास्ते थोड़ा एक करे तो अच्छा रहता. तो हम तो घर में ही रहते ना, कोई तो जॉब भी करते, हम घर में ही रहते. तब पूरा इन्फेक्शन भी हो जा रहा पूरा बॉडी में. अब इतने साल तक अब कैसा झेलेंगे. फिर पैसा के बहुत प्रॉब्लम है सर. हॉस्पिटल में गए तो कौन से भी टेस्ट बोलो तो 1000 के ऊपर पूरा टेस्ट है. तो वो नहीं, हम लोग ये नहीं कर पा रहे. तो थोड़ा पेंशन मिल गया तो हम लोगों को भी थोड़ा अच्छा रहता सर. इसीलिए हम लोग यहाँ पे आए. ఈ పరిస్థితి ఏదైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం పింఛన్ ఇవ్వాలని కూడా
వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో కూడా 9 నెలల క్రితం కూడా మరి సెక్రటరియట్లో కూడా విన్నపం కూడా చేయడం జరిగింది దానికి సంబంధించి. ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించి ఎలాంటి స్పందన రాకపోవడంతో మళ్ళీ వందలాది మంది ఇక్కడ ప్రజాభవన్లోకి వచ్చి వాళ్ళు అర్జీలు పెట్టుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వీళ్ళు వినిపించుకునేది ఒకటే, ఏపీ ప్రభుత్వం ఇస్తున్నట్టుగా వీళ్ళకి పింఛన్ ఇవ్వాలి అని చెప్పి కూడా ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ సురేంద్రతో ప్రభాకర్, ప్రజాభవన్ నుంచి.